ఇక తక్కువకు ఇచ్చుడు, అమాంతం పెంచుడు, కాంట్రాక్టుల విషయంలో గత సర్కార్ నిర్వాహకం గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీకి రంగం సిద్ధం. లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు, రూల్స్కు విరుద్ధంగా అయినోళ్లకే కాంట్రాక్టులు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ, కలెక్టరేట్లు, అమరుల స్మారక జ్యోతి, సెక్రటరేట్ నిర్మాణంలో కమిషన్ల దందా, సెక్రటరీ ఇండస్ట్రీలకు కోట్లకు కోట్లు ఇన్వెస్టివ్లు, అగువకే భూముల అప్పగింత, అన్నింటిపై డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్లు, సెక్రటరేట్ నిర్మాణం దాకా అన్నింటిలో గత బీఆర్ఎస్ సర్కారు మొదట తక్కువ ధరకు కాంట్రాక్టుకు పనులు అప్పగించి ఆ తర్వాత అమాంతం అంచనా వ్యయాన్ని పెంచినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. దాదాపు అన్నింటిలో నాసిరకం పనులు జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. ఇట్లా లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని గత పాలకులు వృధా చేశారని, ఈ వ్యవహారాలన్నిటిపైన విచారణ చేపట్టేందుకు రెడీ అవుతున్నామని ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ వ్యవహారంలో జ్యుడిషియల్ కమిషన్లను ఏర్పాటు చేసింది. మరికొన్నింటిపైన విజిలెన్స్ ఏసీపీ విచారణ కూడా జరుపుతుంది అనేది ఒక వార్తను చూసుకుంటే, ఇక మిషన్ భగీరథలో 20,000 కోట్ల అవినీతి జరిగిందట. మిషన్ భగీరథ కోసం 32,000 కోట్లు ఖర్చు చేశారు. టెండర్ నిబంధనలు ఏవి పాటించకుండా వ్యవహారం నడిపారు. 150,000 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసినట్లు, ఈ పథకం కింద 2.72 కోట్ల జనాభాను మంచినీళ్లు అందించినట్లు అధికారిక లెక్కల్లో పేర్కొన్నారు. కానీ వాస్తవిక పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. 100% ఇండ్లకు నీళ్లు ఇస్తున్నట్లు గత ప్రభుత్వం చెప్పుకుంటే క్షేత్రస్థాయి సర్వేలో 53% ఇండ్లకు అందడం లేదని తెలిసింది. అసలు పైప్ లైన్లు వేసింది ఎవరు, నల్లాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరు వేశారు అని ప్రస్తుత ప్రభుత్వాలు వివరాలు రాబడుతున్నాయి. ఇందులో దాదాపు 20,000 కోట్ల అవినీతి జరిగినట్టు భావిస్తున్నది. మిషన్ భగీరథ వ్యవహారం అంతా ఆనాటి ముఖ్యమంత్రి దగ్గరికి ఉండే నిజామాబాద్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒకరు దగ్గరుండి నడిపించినట్లు ప్రాథమికంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. మొత్తం అంతా కూడా గ్రామాలలో నీటి సరఫరా చేయాలి, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి మొత్తం అడ్డగోలుగా పైపులు వేసి అసలు ఇంటింటికి నీళ్ళు ఎక్కడి, చాలా గ్రామాల్లో ఇప్పటివరకు నీళ్ళు రావట్లేదు. కానీ 100% నీళ్ళు ఇస్తామన్నామని చెప్పేసి మరి అది ప్రచారం చేసుకోవడం జరిగింది. దాంట్లో 53% ఇళ్ళకి ఇప్పటివరకు నీళ్ళు రావట్లేదట. దాంట్లో 20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పైగా అవినీతి జరిగిందనేది తెలుస్తూ ఉంది. దీనిపైన ప్రభుత్వం అంతా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇదే కాకుండా అమరుల స్తూపాలకు సంబంధించింది, అమరుల స్తూపాన్ని కూడా వదిలిపెట్టలేదు, దాంట్లో కూడా అవినీతే. కలెక్టరేట్లు కలిస్తే దాంట్లో అవినీతే. ఏ ప్రాజెక్టు కట్టని కాక అన్ని ప్రాజెక్టులో అవినీతే. అన్ని ప్రాజెక్టులో కమిషన్ రావాల్సిందే. కమిషన్లు ముడితేనే కాంట్రాక్టులు ఇచ్చేది అన్నటువంటి తీరుగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నది. మరి దానిపైన మరి అన్నింటిపైన కూడా డిపిఆర్లు డీటెయిల్ రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి మరి ఇప్పటికే డిపిఆర్లు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కొక్కటి మరి ఇది అన్నిటికీ ఆదేశాలు జారీ చేస్తాను, అన్నిటిపైన కమిషన్లు ఏర్పాటు చేస్తా ఉన్నాడు, అన్నిటిపైన ఎంక్వైరీ చేస్తా ఉన్నామని చెప్తాను. మరి ఒక్కటి కూడా ఇప్పటివరకు బయటపడలేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం ఎక్కడ పోయిందో తెలియదు, గొర్రెల స్కాముడు ఎక్కడ పోయిందో తెలియదు. కేవలం విచారణ వరకు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ చర్యలు మాత్రం శూన్యం. మరి ఇది కూడా అంతే, ఇది కూడా 4 రోజులు అయిన తర్వాత అంతే. నువ్వు నాకు సహకరించు, నేను నీకు సహకరిస్తున్నటువంటి తిరిగినే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారం నడుస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇక వివిధ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరిగిన మొత్తం. కాళేశ్వరం ప్రాజెక్టు మొదట అనుకున్నది 80,190 కోట్లు అయితే అంటే పెరిగింది 1,25,000 కోట్లకు పెరిగింది. అంటే దరిదాపుగా ఇంకొక 40-45 కోట్ల రూపాయలను పెంచడం జరిగింది. ఇక సెక్రటరేట్ 400 కోట్లతో అయిపోతుంది అంటే 1000 కోట్లు చేసిండ్రు. కలెక్టరేట్లు 1,500 కోట్లతో అయిపోతుంది అంటే 18,150. కమాండ్ కంట్రోల్ సెంటర్ 400 కోట్లు సరిపోతుంది అంటే 600 కోట్లకు పోయింది. అమరవీరుల స్మారక జ్యోతి 80 కోట్ల కంటే 177. అంబేద్కర్ విగ్రహం 104 కోట్లు అయితే 165 అయిపోయింది. వరంగల్ హాస్పిటల్ 1,100 కోట్ల కంటే 1,726 కోట్లు. ప్రగతి భవన్ 38 కోట్ల రూపాయలతో అంటే 46 అయింది. యాదాద్రి పవర్ ప్లాంట్ 30,000 అయితే ఇది 40,000 అయింది. ఇక చూడు మొత్తం సగానికి సగం పెంచాడు. అంటే మొదలేమో ఈ 80,000 కోట్లకు వేసింది, దాని తర్వాత మళ్ళీ దీంట్లో ఇక్కడ దానికి ఇసుక రేటు పెరిగింది, దానిలో సిమెంట్ రేటు పెరిగింది, లేకపోతే ఉంటే ఇనుము రేటు పెరిగింది, స్టీల్ రేటు పెరిగింది అని చెప్పేసి మళ్ళా కాంట్రాక్టర్లతో కుమ్మక్క అయిపోయి ఈ విధంగా పెంచుడు అన్నట్టు. ఇప్పుడు ఈ 80,000 కోట్లు ఇక్కడ, 1,25,000 కోట్లు ఇక్కడ 30,000, 40,000 కోట్లు. ఇక మనం చూసుకున్నట్టయితే ఇగో అంబేద్కర్ విగ్రహానికి 104 కోట్లు అనుకుంటే 165 కోట్లు. అట్లాంటి అమాంతం పెంచుడు, తక్కువ గిచ్చుడు, తర్వాత అమాంతం పెంచుడు.